హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా ఖాతాలు అయితే 20,000 ప్లస్ 20,000 మొత్తం మీద 40,000 అయితే వీరి ఖాతాలు అయితే వేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ నెలకు సంబంధించి వీరి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే ఏప్రిల్ నెల నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి వేయడానికి. ఇక ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వీరికి సంబంధించి 20,000 అయితే వీరికి వేట నిషేధ టైంలో వీరికి నిరుద్యోగ భృతి కింద వీరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వీరందరికీ కూడా వీరందరికీ కూడా 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం సాయం కింద అయితే అందించిందండి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే 6,000 అయితే ఇస్తుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే ఇస్తుందండి. రెండు కలుపుకొని 20,000 అండి. ఏప్రిల్ నెలలో మొదటి విడత అయితే వేయబోతున్నారండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 పడితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ అనేది ఒక ఇన్స్టాల్మెంట్ కింద అయితే జమ చేస్తుందండి. ఇక మిగతా డబ్బులు అనేవి ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరంలో మనకి డిసెంబర్ కల్లా మిగతా 2 ఇన్స్టాల్మెంట్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 6,000, ఇక రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే చెల్లించడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రైతులకి 20,000 అయితే వీరికైతే సాయం కింద వస్తాయండి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి చూసుకుంటే కనుక ఎవరైతే మత్స్యకారులు ఉంటారో బోట్లు వేటకెళ్ళి ఈ టైంలో ఏంటంటే మనకి 2 నెలల పాటు అయితే కట్టేస్తారండి. ఒక 2 నెలలు కట్టేసినప్పుడు వీరికైతే ఇంతకుముందు అయితే 10,000 అయితే వీరికి సాయం అందించేవారండి నిరుద్యోగ భృతి కింద. ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక 10,000 అనేది ఎక్స్ట్రా పెంచి 20,000 అనేది సాయం అయితే అందిస్తున్నారండి. ఈ రకంగా ఏంటంటే మత్స్యకారులందరికీ కూడా వేట నిషేధ టైంలో అయితే వీరికైతే డబ్బులు అయితే 20,000 అయితే జమ కాబోతున్నాయండి. అది కూడా ఏప్రిల్ నెలలో డబ్బులు అయితే వేస్తున్నారండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ఇక్కడ బడ్జెట్లో కేటాయింపులు జరుగుతున్నాయండి. ఇక్కడ డబ్బులు కూడా కేటాయించి వీరికైతే ఏప్రిల్ నెలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.